ఏలూరులో బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మీడియాతో మాట్లాడారు. జనవరి 31వ తేదీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మ బలిదానం చేసిన రోజును రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దినోత్సవంగా ప్రకటించడం సంతోషం కలిగించింది. అలాగే స్వయంగా సీఎం చంద్రబాబు పెనుగొండలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 31వ తేదీన పట్టు వస్త్రాలు సమర్పించడం శుభసూచకమని అంబికా కృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంచి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన రోజుని అధికారికంగా ప్రకటించి పొట్టి శ్రీరాములు గారిని గౌరవించడం చాలా సంతోషం అనిపించింది. బీజేపీ నాయకుడిగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు గర్వపడుతున్నామని అంబికా కృష్ణ చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆర్య వయస్సులకి దేవత అయినటువంటిది, ప్రజలందరికీ దేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినానికి, ఆత్మార్పణ దినానికి ప్రభుత్వ కార్యక్రమ దినంగా ప్రకటించి మాకు చాలా చక్కటి ఒక రకంగా చెప్పాలంటే వరం ఇచ్చారు. ఈ 181 జీవులు కూడా దాని మీద ఇష్యూ చేసి మాకు చాలా సంతృప్తి కలిగించారు. మొన్న కూడా ఒక పొట్టి శ్రీరాములు గారిది ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడంతో పాటుగా ఆ రోజున కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కలెక్టర్ ఆఫీసులో అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేయమని చెప్పి చేశారు. నేను కూడా వెళ్ళాను, కార్యక్రమాలు చేశాను. చాలా సంతోషం.